అవినీతికి కాదేది అనర్హం అన్నట్టున్నాయి ప్రస్తుత పరిస్థితులు. భక్తులు అమ్మవారికి విరాళంగా ఇచ్చిన భూములతో పాటు ఇతర ఆస్తులను కూడా వదలకుండా కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారు. చదువుల తల్లి కొలువుదీరిన బాసర అమ్మవారి ఆస్తుల అన్యాక్రమాలపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో భూ అక్రమాల పర్వం కొనసాగుతుంది. భక్తులు అమ్మవారికి ఎంతో భక్తితో విరాళంగా ఇచ్చిన భూములు, ఇతర ఆస్తులు ప్రస్తుతం కబ్జా కొరలో చిక్కుకున్నాయి. కోట్లకు విలువ చేసే భూములను అవినీతి పరులు ఇష్టారాజ్యంగా కబ్జాదారులకు అప్పగిస్తున్న దేవాదాయ శాఖ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఆలయ భూములే కాకుండా ఆలయ సమీపంలో నిర్మల్ పట్టణంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లోని భూములను భక్తులు ఆలయానికి విరాళంగా ఇచ్చారు. గతంలో వేలంపాట ద్వారా అధికారులు ఈ భూములను స్థానిక గ్రామస్తులకు సాగు చేసుకునేందుకు కేటాయించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత గ్రామాల్లో కొంతమంది ఈ భూములను అనాధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అమ్మవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. బాసర దేవస్థానంకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమైన వాస్తవమేనండి. దీనికి ట్రిబ్యునల్లో కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే మనం ఏమైనా చేయబడుతుందండి. ఇప్పుడు ఈ మధ్యన ఏమైనా కొత్తగా ఎంక్రోచ్మెంట్ అయితే మా దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న బాసరలో ట్రిపుల్ కూడా ఏర్పాటవడంతో భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో వీటిపై కన్నేసిన కబ్జాదారులు అక్రమంగా భూములను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో భక్తితో భక్తులు ఇచ్చే విరాళాల భూములను కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.